మీరు ఇండస్ట్రీకి చెందినటువంటి వ్యక్తి, మీరు చెప్పండి అంటే ఎంతమంది ఇండస్ట్రీ వాళ్ళు ఆ పార్టీకి అటెండ్? నాకు తెలీదు అండి, నాకు తెలీదు. ఓకే, హేమ అటెండ్ అయ్యారు? నాకు తెలీదు అండి. ఓకే, ఐ కెన్ టాక్ అబౌట్ మై సెల్ఫ్, దట్స్ ఇట్. మీరు అక్కడ పార్టీకి వెళ్ళారు కాబట్టి మీరు చూసారు కదా. ఐ డోంట్ నో అండి. అంటే బెంగళూరు పోలీసులు కూడా చెప్తున్నారు అక్కడ హేమ ఉంది. నాకు తెలీదు. మీరు చూడలేదా? నాకు తెలీదు, నేను చూడలేదండి. అంటే ఆమె ఒక వీడియో రిలీజ్ చేసింది, నేను అక్కడ పార్టీలో లేనని. ఆ తర్వాత మొత్తం వెనకాట ఉన్నటువంటి ఆ చెట్లన్నీ కూడా ఆమె పార్టీలో ఉన్నట్టు కనిపిస్తున్న దృశ్యాలు. నాకు తెలీదండి, నాకు తెలీదండి. హేమ మీకు ఫ్రెండా? నో 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 నో. మరి ఎందుకని హైడ్ చేస్తున్నారు? నేనేం హైడ్ చేయట్లేదు, నేను ఎందుకు హైడ్ చేస్తాను? నాకు తెలీదండి. హేమని మీరు చూడలేరు అక్కడ? ఓన్లీ 100 మెంబర్స్లో మీకు ఎక్కడ కూడా హేమ కనిపించలేదు? లేదు లేదు, నేను ఏమని చూడలేదండి. మీకు హేమ పరిచయం గతంలో? ఇప్పుడైనా ఇట్లా క్లబ్లో కలిస్తే హాయ్ అక్క బాయ్ అక్క అంతే. సో మరి మొన్న జరిగిన పార్టీలో ఆమె కలవలేదు? లేదండి. ఓకే. సో మొత్తం ఎంతమంది అంటే అక్కడ పార్టీలో అటెండ్ అయినటువంటి వారిలో ఎంతమంది వద్ద నుంచి శాంపుల్స్ కలెక్ట్ చేశారు, ఏంటి అసలు? అందరి దగ్గర శాంపుల్ తీసుకున్నాడండి. ఓకే, ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు తర్వాత? ఏంటి మీరు అదుపులోకి అంటే ఎంతమందిని అదుపులోకి తీసుకున్నారు? అందరినీ ఎవరిని బ్లాక్ చేయలేదు, అందరు రూమ్లోనే ఉన్నాను, అందరు శాంపుల్ తీసుకొని ఇంటికి పంపించేశారు.